స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దాని ప్రభావం రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అల్పపీడనం ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో, వర్ష ప్రభావం ఏ విధంగా ఉంటుంది? నిన్న ఆగ్నేయ మరియు దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉన్నది. ఇక రాబోయే 24 గంటల్లో అది పశ్చిమ వాయుదిశలో పయనించే రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. వాయుగుండంగా అది నైరుతి దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆ పరిసర ప్రాంతాల్లో అనగా పశ్చిమ వాయువ్య దిశలో పయనించటం వలన ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో మరింత బలపడే అవకాశం ఉన్నది. వీటి ప్రభావం వలన ఉత్తర కోస్తాలో మొదటి 3 రోజులు, కొన్ని ప్రాంతాల్లో చివరి 4 రోజులు, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో వారం రోజులు కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఇక అతి ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతితో పాటుగా చిత్తూరులోను, అన్నమయ్యలోను 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఈ 24 గంటల్లో పడే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాతో పాటుగా కడప, సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం ఈ 24 గంటల్లో పడే అవకాశం ఉంది. ఇక తదుపరి రోజు అనగా 2వ రోజున పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతితో పాటుగా చిత్తూరులోను 1-2 చోట్ల అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇక అన్నమయ్య, సత్యసాయిలో 1-2 చోట్ల భారీ వర్షపాతం 2వ రోజున పడే అవకాశం ఉంది. ఇక ఈరోజు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం అవల 35 నుంచి 45 గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. 2వ రోజున 40 నుంచి 50 గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతోనూ, 23, 24 అనగా 3-4 రోజుల్లో అది 50 నుంచి 60 గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతోనూ, 5వ రోజు మళ్ళీ 35 నుంచి 45 గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతోనూ ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ 5 రోజులు కూడా మత్స్యకారులు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం అవల నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆల్రెడీ సముద్రంలో ఉన్న మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాల్సిందిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ విధంగా గత 4 రోజుల నుంచి చెబుతూనే ఉన్నాము. కాబట్టి మత్స్యకారులు ఈ పాటికే సురక్షిత ప్రాంతాలకు మరలి వచ్చి ఉండొచ్చు. అయితే దీని ప్రభావం మొత్తం ఈ 3 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయండి. ఉత్తర కోస్తాకి తక్కువగాను, దక్షిణ కోస్తాకి ఎక్కువగాను ఉన్నాయి మొదటి 3 రోజులు. ఇది ప్రధానంగా ఉత్తర కోస్తాకు తక్కువగాను, దక్షిణ కోస్తాకు ఎక్కువగాను ఉండే ఈ వర్షం 22, 23, 24 అయితే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అయితే దీని ప్రభావం మొత్తం మత్స్యకారులు వేటకు వెళ్లే పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలో అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.